ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క కన్య రాశి వారికి వచ్చే 3 రోజుల్లో అంటే ఆగస్టు 23, 24, 25 తేదీల్లో వీరి జీవితంలో జరగబోయే మార్పులు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. గజకేసరి యోగం పట్టబోతోంది. మీ మంచి కోరే ముందే చెబుతున్నాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియోలో చెప్పినటువంటి కొన్ని అంశాలను అర్థం చేసుకుని వాటిని అనుగుణంగా మసలుకోవడం మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువు గారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. చాలా ఉత్తమం. చాలా వరకైతే మీకు చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ కొన్ని విషయాలు మాత్రం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిన ఆవశ్యకత అయితే కనిపిస్తుంది. అయితే కన్య రాశి వారి యొక్క జీవితం వచ్చే ఈ 3 రోజుల్లో అంటే 23, 24, 25 ఆగస్టులో ఏ విధంగా ఉండబోతోంది, వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ సమయంలో వారి యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పులు ఏంటి, ఆ మార్పులు వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలను తీసుకొని రాబోతోంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం కన్య రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్య రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. అయితే వీరి యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం మనం గమనిస్తే అందరితో కలుపుకొని పోయి తత్వం వీరికి ఉంటుంది. 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. కానీ తొందరపాటుతనంతో కూడా ఆలోచించి వాటి మంచి చెడులను వేరే వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా కాస్త ఆలస్యంగా అయినా సరే ఫలితాలు అయితే వీరికి దక్కుతాయి. అయితే ముఖ్యంగా ఈ సమయంలో చూస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు మాసంలో మనం ఉన్నాం. అయితే ఈ యొక్క ఆగస్టు మాసం వరకు వీరికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. గజకేసరి యోగం పట్టబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా భాగ్యస్థానంలో గురుడు స్థిరపడ్డాడు కాబట్టి వీరికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే శత్రుస్థానంలో ఉంటే 6వ స్థానంలో శనిగ్రహం శత్రుమర్దనం చేస్తుంది. కాబట్టి శుభప్రదమైన ఫలితాలు అయితే వీరికి కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా వీరు మిడిల్ ఏజ్లో ఉన్నవారైనా సరే లేదా చాలా రోజుల క్రితం ఏదైనా కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారైనా సరే గత 10, 11, 12 సంవత్సరాల ద్వారా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటి కూడా పరిష్కారం అయితే లభించబోతోంది. మీరు గత 12 సంవత్సరాల నుండి మీ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు అన్నీ కూడా ఇప్పుడు ఫలప్రదం కాబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే వాటికి ఫలితం ఈ సమయంలో మీకు దక్కబోతోంది. ప్రయత్నాలు చేసి వదిలేసిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో మీకు ఫలితం అయితే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఒకవేళ మీరు మీ యొక్క చేతుల ఏవైనా తప్పులు చేస్తే మీరు మిగతా అంతా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే చేతులారా మీరు ఏదైనా చెడు చేసుకుంటే తప్ప మీకు చెడు ఫలితాలు అయితే కనిపించడం లేదు. గజకేసరి యోగం కారణంగా శత్రు బాధలు కూడా తగ్గిపోతాయి. గజకేసరి యోగం కారణంగా ఆర్థికంగా ఊహించని గణనీయమైనటువంటి మార్పుల్ని మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు. ఆర్థికంగా అభివృద్ధి అనేది మీరు ఊహించని రీతిలో ఉండబోతుందని చెప్పుకోవాలి. భాగ్యస్థానంలో గురుడు స్థిరపడ్డాడు కాబట్టి చాలా వరకు మీకు ఆర్థికంగా ఫలప్రదమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మీరు ఇదివరకు ఎవరికైనా డబ్బులు ఇచ్చి వసూలు చేసుకోవడంలో విఫలమవుతున్నట్లయితే ఆ డబ్బులను వసూలు చేసుకుంటారు. అలాగే ఎవరైనా సరే రుణ బాధలు కలిగి ఉన్నట్లయితే గనక రుణ బాధలు కూడా దూరం కాబోతున్నాయి. అంటే ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంది, ఇవ్వలేకపోతున్నారు. ఈ సమయంలో ఆ డబ్బులు మీరు తిరిగి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే శత్రువులు కూడా దూరం కాబోతున్నారు. చాలా కాలం నుండి వారి వల్ల మీరు ఎటువంటి బాధలు అయితే అనుభవిస్తున్నారో ఆ బాధలన్నీ కూడా దూరం కాబోతున్నాయి. అంటే శత్రు బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది. అలాగే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి శత్రువులు కొంతమంది మిత్రులుగా మారే అవకాశాలు కూడా ఈ సందర్భంలో
ఈ యొక్క కన్య రాశి వారికి జీవితంలో కనిపిస్తుంది. అలాగే ఈ సమయంలో ఈ యొక్క కన్య రాశి వ్యక్తులకి పట్టిందల్లా బంగారమే అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఏ పని మొదలు పెడితే ఆ పనిలో సక్సెస్ మీ చుట్టే తిరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. కెరియర్ పైన ఫోకస్ చేయండి. అలాగే మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్న వారైనా సరే ఆ వృత్తుల పైన ఫోకస్ చేయండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. అలాగే మీరు ఈ సమయంలో ఏ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఎటువంటి లాభాలు వస్తాయి. అలాగే నలుగురితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. 10 మందిలో కలిసి తిరగండి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి. వాటి వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మంచి చెడు బేరీజు వేసుకొని అంటే మీరు తెలుసుకున్నటువంటి విషయాలను పాటించడం అనేది చాలా ఉత్తమమని చెప్పుకోవాలి. ఈ సమయంలో మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో గృహాన్ని కొనుగోలు చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తులకి గృహం కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానిపైన మీరు మీ యొక్క దృష్టిని కేంద్రీకరించడం చాలా ఉత్తమం. అలాగే ఈ సమయంలో చూస్తే ఈ యొక్క కన్య రాశి వ్యక్తులు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నారు, పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. ఈ సమయంలో అయితే పనులు మొదలు పెట్టండి. మీరు లాస్ లేకుండా లాభంతో పనులను పూర్తి చేయగలుగుతారు. అంటే మీరు ఈ సమయంలో పనులు పూర్తి చేయడం ద్వారా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా లభిస్తాయని చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో చూస్తే కనుక గ్రహస్థితి మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కెరియర్ పరంగా కూడా అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో చూస్తే కేతువు 11వ స్థానంలో ఉన్నాడు. అలాగే శనిగ్రహం, గురుగ్రహం, కేతువు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీకు ఖచ్చితంగా శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే శ్రావణ మాసం ముగిసే వరకు శుక్రుడు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాడు. కాబట్టి ఇన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్ అనేది మీ చుట్టూనే తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని ఖచ్చితంగా కన్య రాశి వ్యక్తులు గమనించాలి. ఎందుకంటే ఒక్కోసారి వీరికి టైం అనేది అసలు కలిసి రాదు, కానీ ఇప్పుడు చాలా బాగా టైం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు మీ సమయాన్ని అసలు వృధా చేయకండి. కొంతమంది మొబైల్ చూస్తూ కావచ్చు, లేదంటే ఇతరత్ర పనులు చేస్తూ కావచ్చు, లేదా నలుగురితో మాట్లాడుతూ కావచ్చు, మీరు సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. మాట్లాడండి, కానీ మీకు ఏదైతే యూజ్గా ఉంటుందో అటువంటి విషయాలు మాట్లాడండి. బ్యాంకులో ఎంప్లాయీస్తో మీరు ఫ్రెండ్షిప్ చేసుకోండి. అలాగే ఏవైనా లోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, అలాగే స్టార్టప్స్ గురించి చర్చించండి. దేంట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయి, వీటన్నింటి గురించి కూడా తెలుసుకొని మీరు మీ యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేయడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ సమయంలో గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 3 నెలల్లో కాకుండా ఈ 3 నెలల్లో మీకు అన్నీ మంచి జరగాలి అని కూడా చూసుకుంటే మీరు చెడు మంచి అన్ని బేరుజు వేసుకొని అన్ని రకాలుగా ఆలోచన చేస్తారు. ఈ అంశాన్ని మీరు గమనించాలి. సమయాన్ని వృధా చేయకండి. ప్రతి పని ఏదైనా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు మొదలు పెట్టండి. రుణ బాధలు తీరిపోతాయి, శత్రు బాధలు కూడా తీరిపోతాయి. కానీ కన్య రాశికి చెందినటువంటి వ్యక్తులు, వివాహితులు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ సంతానం వల్ల మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త పడండి. ముఖ్యంగా వారు ఏదైనా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి జాగ్రత్త పడండి. ముఖ్యంగా వారు వేరే ఎవరితో అయినా గొడవలు పెట్టుకోవడం కావచ్చు, సైబర్ క్రైమ్లో చిక్కుకోవడం కావచ్చు, లేదా ఎవరైనా వీరిని ట్రాప్ చేయడానికి ప్రయత్నించడం కావచ్చు, ఇటువంటి సమస్యలు అయితే ఉన్నాయి. అంటే మీ యొక్క సంతానం కారణంగా మాత్రం కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి వారిపైన మీ యొక్క దృష్టిని కేంద్రీకరించడం అనేది చాలా ఉత్తమం. ఈ విధంగా ఈ కన్య రాశి వ్యక్తులకి వచ్చే 3 రోజులతో పాటు మీరు శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క కన్య రాశి వారు ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం వల్ల మేలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సమయాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్ళండి. సత్ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. అలాగే వారాహిమాలని ధరించడం ద్వారా కూడా మరిన్ని శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీకు లభిస్తాయి. వారాహి అమ్మవారిని ఆదరించండి. అంతేకాకుండా ఆ అమ్మవారిని మీరు ఆరాధించడం మొదలు పెట్టండి. ఆమె అనుగ్రహం అనేది మీ పైన చూపిస్తుంది. అలాగే మీరు శివారాధన చేసుకోవడం ద్వారా అత్యుత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా మీకు లభిస్తాయి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఎంతో పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు. చూసారు కదండి, ఆగస్టు 23, 24, 25వ తారీఖుల్లో కన్య రాశి వారికి ఏం జరగబోతోంది, అలాగే వారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వారు ఎలాంటి విషయాలు జాగ్రత్త పడాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కన్య రాశి వారు మీకు తెలిసిన వారు, బంధువులు, స్నేహితులు ఎవరున్నా వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.